444 00 7. రైడ్ చేయడానికి వచ్చాను. ఐఎమ్ రంగనాథ్. ఐ జస్ట్ కమ్. మీరు లోపలికి తీసుకెళ్ళండి. మీరు ఎక్కడికి Yes, I వెళ్ళాలి? know. ఇక్కడే ఉండండి. number you have called is currently switched off. మీరు స్టేజ్ చేసి వెళ్ళి స్నాప్ చేస్తాను. మిస్టర్ అఖిల్, అంతా చెక్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. దీనికి పెద్ద ఇష్యూ చేయకండి సార్. ఎప్పటిలాగా రొటీన్ చెకింగ్ అంతే. దిస్ ప్రోడక్ట్ ఇస్ వెరీ హెల్తీ అండ్ హైజీనిక్. ఐఎస్ఓ ఐఎస్ఐ నామ్స్ అన్నిటిని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది. దిస్ కంపెనీ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. వి చెక్డ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. ది రిపోర్ట్స్ ఆర్ వెరీ క్లియర్. So that's the end of the game. సుధా, నా మీద నీకున్న నమ్మకం ఇంతేనా? అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేశారు. పైగా విమల్ కూడా చెప్పాడు. వాడు చిన్న పిల్లాడు. దేవుడికి దెయ్యానికి వాడికి తేడా తెలీదు. హలో, సార్ జీవాన్, మీరు చేసే అక్రమాలను ఎవరు ఎదిరించినా వాళ్ళని అంతం చేస్తారని చెప్పింది. బోల్గా ముందు రఘు, ఇప్పుడు ఓల్గా, నెక్స్ట్ ఎవరు? అఖి, ఈ టైంలో స్విమ్మింగ్ ఏంటి? కమ్, లెట్స్ హావ్ డిన్నర్. కమ్. కమ్ కమ్, మీ వడ్డించు. సరేనయ్యా. హే, ఆర్ యు ఆల్ రైట్? రైడ్ వల్ల డిస్టర్బ్ అయ్యావా? అంతా మన మంచికే జరిగింది. ఇప్పుడు చూసావా, మన ప్రోడక్ట్ లో ఏ ప్రాబ్లం లేదని ప్రెస్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళే అనౌన్స్ చేశారు. అండ్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకింత పాజిటివ్ పబ్లిసిటీ వచ్చుండేది కాదు. వీడికి ఏదైనా కనెక్షన్ ఉండుండొచ్చు. విమల్ డెత్ లో వీడు ఇన్వాల్వ్ అయి ఉంటాడని నా డౌట్. విమల్
ఎమర్జెన్సీ ఏంటకి? ఇంత పొద్దున ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తర్వాత చెప్తాను. షిప్లో స్పెషల్ గా తెప్పిస్తున్నారు. విషయంలో కలిపి దాన్ని ఈ వల్ల కొన్ని 50 రేట్ల బరువు ఇస్తాయి, కొన్ని ఎక్కువ బలిసి పొదుగు బరువు ఎక్కుతాయి. ఆ బరువుని కాళ్ళు తట్టుకోవాలి కదా. బతుకున్నంతకాలం ఇవ్వాల్సిన పాలని 2 దపాల్లో పిండేస్తే ఆవు నీరసమై జబ్బుపడి త్వరగా చచ్చిపోతుంది బాబు. ఏం చేస్తారు? చనిపోయినట్టు బయటకు పంపించకుండా ఇక్కడే బతుకుని నాన్నగారు ఆడేశారు. బాబు, ఆ అమ్మాయి మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? ఆ మాట ఎందుకన్నా? ఆ అమ్మాయి కాడు సుత్త తెలియడుగా. వద్దు బాబు, కొంచెం వద్దు, ఉంచండి బాబు. ఆయన అన్నాడని డబ్బులు ఇచ్చావా లేక అనడానికి డబ్బులు ఇచ్చావా? ఇంతకంటే ముఖ్యమైన విషయంతో చెప్పాలి. పద. నాన్న ఇలా అఖిల్, ఈ పెన్ డ్రైవ్ గురించి మీ నాన్నతో హాస్పిటల్లోనే చెప్పాను. నీతోనూ పోలీసులతోనూ ఈ విషయం చెప్పొద్దని ఆపారు. అలా చెప్పక నేను వెనక్కున్నది ఆయనే కదా. ఉక్రెయిన్ నుంచి ఈ సరుకు మా కంపెనీ ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ చేయని, అందులో తప్పే ఉంది. షిప్పింగ్ డాక్యుమెంట్ లో నో ఫీడ్ అని స్టాంప్ వేసింది. అయితే ఏంటి ప్రాబ్లం? మార్పుల దిగుమతి అయ్యే సరుకుని హ్యూమన్ ఫీడ్, యానిమల్ ఫీడ్, నో ఫీడ్ అని విడగొట్టి ఇంపోర్ట్ చేసుకొని ఇస్తుంది గవర్నమెంట్. ఇది నో ఫీడ్, తినే పదార్థం కాదు, మనుషులకి జంతువులకి ఇవ్వకూడదని గవర్నమెంట్ నిషేధించింది. కానీ దీన్ని ఫర్టిలైజర్ అన్న పేరు మీద ఇంపోర్ట్ చేసి మా పశువులకి దాణాలు కల్పిస్తున్నారు మా నాన్న. ఓ గాడ్. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి వరల్డ్ కప్ ఆ రోజు ఫామ్ లో ఫోటోలు తీసింది. తను రహస్యంగా కలెక్ట్ చేసిన పాలు, ఎనర్జాన్ శాంపిల్స్, తను టెస్ట్ చేసిన ల్యాబ్ రిపోర్ట్ కూడా ఓకే చెప్తాను. రైడ్లోనూ ఏ తప్పు లేదని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అది నాకేమీ అర్థం కావట్లేదు. లుక్ అట్ దిస్. ఓకే, తర్వాత రష్యన్ ఉంది. బస్తా మీదున్న అదే సింబల్, పోటా ఫార్మ్ ప్రొడక్ట్స్. దాన్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది ఏదో హెలికాప్టర్ క్రాష్. ఇది ఉక్రెయిన్లోనే జరిగింది. ఎవరో చూసావా? మా నాన్న. ఈ విషయం తెలియదో కూడా ఈ తెలియట్లేదు. ఫోటోలకి ఎనర్జాన్ కి ఏంటి కనెక్షన్? వరల్డ్ గా ఏమన్నా మెన్షన్ చేసిందా? ఎనర్జాన్ నెక్స్ట్ జనరేషన్ ని అంతం చేస్తుంది. ఎనర్జాన్ చేసిన ప్రోడక్ట్ ని ఏనాడు ప్రూవ్ చేయలేకపోయినా దావాగ్నిలా పెరుగుతున్న ఈ సమస్య ఉక్రెయిన్. వీటికి సమాధానం ఉక్రెయిన్లోనే ఉంది. ఉక్రెయిన్ ఒక క్లోజ్ ఫ్రెండ్ అశోక్ ఉన్నారు. హీ వర్క్స్ ఇన్ ద ఇండియన్ ఎంబసీ. వాటిని పట్టించుకోవద్దు. అవాయిడ్ ఐ కాంటాక్ట్. జస్ట్ వన్ రూమ్ ఇస్ నాకు ఇంకా నమ్మకం ఉంది. బడ్జెట్ సార్, బడ్జెట్. అవును, మీ దగ్గర అసలు డబ్బులు లేవు. థ్యాంక్స్. మీరు ఫ్రెష్ అప్ అయ్యారంటే నేను కింద రెస్టారెంట్ లో వెయిట్ చేస్తాను. 1991లో సోవియట్ యూనియన్ బ్రేక్ అయ్యి 15 దేశాలుగా విడిపోయింది. వాటిలో ఒకటే యుక్రెయిన్. యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పుడు దాగున్న రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడటం వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మిలిటరీ రూల్, ఎదిరించే వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. నేను ఈమెయిల్ చేసిన ఫోటోస్ నుంచి ఏమైనా కనిపెట్టగలిగారా? ఓ యా, యుఎస్ఎస్ఆర్ ఎన్నో దేశాలుగా విడిపోయినప్పటికీ 92 బార్సిలోనా వరల్డ్ గేమ్స్ లో అన్ని దేశాలు ఏకమై యూనిఫైడ్ టీమ్ అనే పేరుతో నంబర్ 1 ప్లేస్ ని సాధించింది. వీళ్ళందరూ ఉక్రెయిన్ నుంచి వెళ్లి మెడల్స్ గెలుచుకున్న ప్లేయర్స్. 10 ఏళ్ల తర్వాత ఈ 39 అథ్లెట్స్ హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు.
ఫ్యాక్ట్స్ ఎంతమంది చనిపోయారు? 39. మా ఆర్కైవ్స్ నుంచి తీసిన పాత న్యూస్ పేపర్. ఓల్గా ప్రింటర్ ఫోటోస్. 39 మంది ఈ క్రాష్ లో చనిపోయారు. మిగతా 6 బతికి ఉండొచ్చుగా. వాళ్ళని కలిసి మాట్లాడగలిగితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసుకోగలరా? Sure, I'll try through my source. And ఇదే మీరు అడిగిన నెక్స్ట్ ఫోటో. ఈయన రిక్వెస్ట్ అథ్లెట్స్ కి న్యూట్రిషన్ డాక్టర్. ఈయన ఆ క్రాష్ లో చనిపోయారు. ఇందులో ఉన్న మిగతా వాడు ఎవరో నాకు తెలియదు. సో ఈ ఫోటోలో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఓకే, నేను కాన్సర్ట్ లో పనిచేస్తున్నాను. నేను వెంటనే ఈ 6 అడ్రస్లని ట్రేస్ చేస్తాను. మీ పని అయ్యాక మనం కలుద్దాం. ఓకే సార్. మీరు వస్తున్నట్టు మీ నాన్న చెప్పలేదని అంటున్నారు. మా నాన్నకే తెలియదురా నిన్ను మీట్ అవుతానని. Итак, что вы будете на обед? వాళ్ళ ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేస్తున్నారు. Дорогая моя, у нас высокие гости. మన కోసం స్పెషల్ గా రష్యన్ ఫుడ్ వంటమని వాళ్ళ ఆవిడతో చెప్తున్నారు. Муа. ఆయన వైఫ్ కి ఇస్తున్నారు. నాకే అనుకున్నా. Я высоко ценю మీ взаимоотношения с నాన్నగారంటే ఆయనకి ఎంత గౌరవమో господином చెప్తున్నారు. అలా గౌరవిస్తూ ఉంటాం మనం. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. పశువుల దానాన్ని నువ్వు తయారు చేసేది, మరి ఫర్టిలైజర్ల పేరు మీద మా ఊరికి ఎక్స్పోర్ట్ చేసినావు ఎందుకు? ఇవన్నీ మీ నాన్న దగ్గర అడగాలనుకుంటున్నాను. Wait. ఈ ఫోటో గుర్తుందా? నువ్వేగా? ఈ ఫోటో నీకు ఎలా దొరికింది? ఈ ఫోటోలో ఉన్న నిక్విస్ కి నీకు ఏంటి కనెక్షన్? Я не знаю этих лиц. ఆయనకేం తెలియదంటున్నారు. ఓల్గా అనే జర్నలిస్ట్ నిన్ను కలవడానికి వచ్చింది. నువ్వు రిమెంబర్? Я никого не знаю. నాకెవరో తెలియదంటున్నారు. Срочно వాళ్ళ ఇంట్లో బిర్యానీ క్యాన్సిల్ అంతేగా? బయలుదేరంటున్నారు. Уходите. చెప్తున్నా కాఫీ షాప్ నుంచి. యువర్ అబ్సల్యూట్లీ రైట్ అఖిల్. ఆ 6 ఆ క్రాష్ అయిన ఫ్లైట్ లో ట్రావెల్ చేయలేదు. Okay. కాన్సులేట్ లో ఉన్న ఇంటెలిజెన్స్ హెల్ప్ తో వాళ్ళ అడ్రస్ లని ట్రేస్ అవుట్ చేశాను. నాకెక్కడికి ఎవడు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఫ్రాన్స్ టూర్ వెళ్తున్నానని చెప్పి ఉప్పే నెల ఏం చేస్తున్నావురా? ఫ్రెండ్స్ ని కలుద్దామని వచ్చానా? రోమనోని ఎందుకు మీట్ అయ్యావు? అతను గుచ్చి ఏవేవో అడిగేవట. నువ్వేగా డాడీ క్లాస్ తీసుకున్నావు. బాణాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు, దాన్ని వేసిన వాడు ఎవడో కనిపెట్టాలి. దీనికి ఎవరు బాధ్యులు? కనిపించకుండా వెనకాల నుండి నడిపించే ద్రోహి ఎవరో కనిపెట్టి వాడి సామ్రాజ్యాన్ని నేలమట్ట చేయాలని నువ్వే కదా డాడీ చెప్పావు. సో యు బికమ్ రియల్లీ స్మార్ట్. కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే మనకి మంచిది. ఉన్న ఒక్క కొడుకు బతికుండాలని నేను ఆశపడుతున్నాను. సతీష్ సార్, అఖిల్, ఎవరు ఫోన్? మై డాడీ. నువ్వు ఈ రెస్టారెంట్ లో ఉన్నట్టు మీ నాన్నకలా తెలిసింది. నో ఐడియా సార్. లెట్స్ గో. మీరు వెయిట్ చేయండి, నేను కాల్ తీసుకొస్తాను. తెలియట్లేదు. నంబర్ ఇట్స్ బికమింగ్ వెరీ సెన్సిటివ్. విషయం ఏంటో మీరు పూర్తిగా చెప్పడం లేదు. ఐఎమ్ ఇన్ కాన్సులేట్ సర్వీస్ అండ్ ఐ కెనాట్ గో బియాండ్ ఎ పాయింట్. నో నీ అశోక్ సార్, సీరియస్లీ ఇప్పటికే చాలా చేశారు. మేము చూసుకుంటాం. ఒక జీపీఎస్ ఉన్న రెంట్ కార్ అరేంజ్ చేసి పెట్టారంటే చాలా హెల్ప్ అవుతుంది. కమాండ్ ఇది వెళ్ళవా? ఎవరో దొంగిలించడానికి వచ్చినట్టున్నారు. ఏమైపోయాయో తెలియట్లేదు. దొంగతనానికి వచ్చినోడు ఇవన్నీ ఇలా పడాడు. చూడట్టు కరెన్సీ
వాచ్ని నీ జ్యువెల్స్ లాంటివి వదిలేసి ఎనర్జాన్ పౌడర్ మాత్రం పట్టుకెళ్ళాడు. ఎనర్జీనియా? ఇంక ఈ రూమ్ లో ఉండడం మంచిది కాదు. లెట్స్ లీవ్. ఇవన్నీ అశోక్తో చెప్పి ఆయన్ని టెన్షన్ పెట్టాను. ఓకే, అదిగో నువ్వు అడిగిన రెంటక అందులో ఉన్న జీపీఎస్ ని అడ్రస్